ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 19వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము, పాల్గొన మాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము, బహుళపక్షము, తిథి పంచమి, మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:09 నుండి మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:37 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం షష్ఠి, మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:37 నుండి మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:45 వరకు. నక్షత్రం విశాఖ, మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:51 నుండి మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 8:50 వరకు. తదుపరి నక్షత్రం అనురాధ, మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 8:50 నుండి మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:31 వరకు. కరణం కౌలవ, మార్చి 18వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:09 నుండి మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:25 వరకు. తైతుల, మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:25 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:37 వరకు. గరజి, మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:37 నుండి మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:23 నుండి 1:53 వరకు. యమగండ కాలం ఉదయం 7:54 నుండి 9:24 వరకు. గుళికా సమయం ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. వర్జము అర్ధరాత్రి 1:17 నుండి తెల్లవారుజామున 3:04 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయము సాయంత్రం 6:23. చంద్రోదయం మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:39 చంద్రాస్తమయము మార్చి 20వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:53. సూర్యరాశి మీనరాశి, జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా మార్చి 19వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:06 వరకు ప్రయాణించి తదుపరి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు అహంకారం పెరిగేటందుకు కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల వారికి కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కోర్టు కేసులు లాంటివి కూడా అనుకూలంగానే ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు తగాదాలు, వివాదాలు పెరిగేటందుకై అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిలో కూడా ఈ రాశి వారిదే పైచేయిగా ఉంటుంది. ట్రాన్స్ఫర్ల కోసం, ప్రమోషన్ల కోసం ఉద్యోగస్తులు చేసే ప్రయత్నాలు ఈ కాలంలో ముమ్మరంగా జరుగుతాయి. అయితే పై అధికారులతో సయోధ్య కుదిరే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం పోయినా కూడా వెంటనే తిరిగి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకు ఈ సమయం సానుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా ఈ రోజు వాటి నుంచి బయటపడతారు. అదేవిధంగా చర్మ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. రవి గ్రహం బలంగా ఉండటం చేత ఖరీదైన వస్తువులు కొన్ని కొనుగోలు చేస్తారు. వసూలు చేయలేకపోయిన మొండి బాకీలు సైతం వసూలు చేసేటందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి. బ్యాంకులో తీసుకున్న రుణాలను సైతం తీర్చగలుగుతారు. ఇవే కాకుండా కొంత చికాకు పెడుతున్న చిన్న చితక అప్పులను సైతం తీరుస్తారు. అప్పులు తీర్చాలి అని అనుకుంటున్నా కూడా తీర్చలేకపోయిన అప్పులను సైతం ఈ సమయంలో తీర్చివేస్తారని చెప్పవచ్చు. కుజగ్రహం తాలూకా స్థితిగతులు అనుకూలంగా లేకపోవటం వలన మీ మాట తీరు విషయంలో మాత్రం మీరు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అహంకారం పనికిరాదు. మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువులను కనిపెట్టడంలో మాత్రం మీరు విఫలమవుతారు. కాబట్టి పొంచి ఉన్న శత్రువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవలసి ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా ఉంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారని చెప్పవచ్చు. కొత్త పనులను ప్రారంభించడానికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారు ఈ రోజు బలం పుంజుకుంటారని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. ఈ రోజు ఏదైనా తీపి పదార్థాలను భగవంతుడికి నైవేద్యంగా నివేదించి ఇంట్లో వాళ్ళు కొంత ప్రసాదంగా స్వీకరించి మిగిలినది అనాథలకు గాని మూగజీవాలకు గాని ఇవ్వటం వలన మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ఎక్కడికైనా ఈ రోజు ప్రయాణం చేయవలసి వస్తే తప్పకుండా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను
జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఎటువంటి విషయాలను, ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం మీకు మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి ఏమైనా ఉంటే ఈ రోజు అవి కూడా తొలగిపోతాయి. తొందరపాటు, కోపం, అహంకారం ఇవేవి ఈ రాశి వారికి ఈ రోజు పనికిరావు. కాబట్టి భావోద్వేగంతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోకండి. మానసికంగా ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సైతం సంబంధాలు ప్రేమపూర్వకంగా ఉంటాయి. తల్లిదండ్రుల మద్దతు ఈ రాశి వారికి ఈ రోజు లభిస్తుంది. అయితే వృధా ఖర్చులను నివారించాల్సి ఉంటుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం వలన ఈ రాశి వారు ఈ రోజు ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి వివాదాలు సైతం పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. బయటి ఆహారాలకు దూరంగా ఉంటూ తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవటం వలన ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులేవి కలగకుండా ఉంటాయి. ఈ రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం, మీ అహంకారం మరియు మీ మొండి వైఖరి కారణంగా మీ శ్రేయోభిలాషులు గాని, స్నేహితులు గాని మీ నుండి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపం, ఆవేశం వంటివి నియంత్రించుకోవటం చాలా అవసరం. తొందరపాటు పనికిరాదు. మీ స్వభావంలో మీరు సహనం మరియు నిగ్రహాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పనికిరాని పనులతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక స్వభావం కలిగిన వ్యక్తులతో సమయాన్ని గడపటం వలన ఈ రాశి వారికి రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో సానుకూల సంభాషణలు ఉంటాయి. కొత్త ప్రణాళికల్లో పురోగతి ఉంటుంది. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి. అధిష్టాన దేవత ఇంద్రాగ్ని అనగా ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు. ఇది మిశ్రమ ప్రకృతి స్వభావం గల నక్షత్రం. విశాఖ నక్షత్రం ఉన్న రోజు సాధారణ విధులకు, వృత్తిపరమైన బాధ్యతలకు, ఇంటి పనికి మరియు రోజువారీ ప్రాముఖ్యత కలిగిన అన్ని కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. బుధవారం నాడు ప్రయాణించడానికి ఉత్తర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా పెరుగు లేదా జీలకర్రను నోట్లో వేసుకుని ఆ తరువాత బయలుదేరాల్సి ఉంటుంది. అయితే ఈరోజు పడమర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. బుధవారం నాడు పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కాసిన్ని ధనియాలు వేసుకుని వెళ్తే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ఈ నియమాలు దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రమే ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.